ఇప్పుడు వీడియోలో మీరు చూసేది పల్లీల చారు. అంటే ఇది పల్లి పొడి వేసి చేసుకుంటాము, చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ కొంచెం చింతపండు మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత పల్లీలను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇవి మంచిగా నూనెలో కలిసిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నది ఉంది కదా, దాంట్లో నుంచి పులుసు తీసి పోసుకోవాలి. ఇంకా తర్వాత మనకి అంటే పులుపుకి తగ్గట్టుగా ఇంకా చూసుకొని నీళ్లు పోసుకొని ఇంకా ఉప్పు, కొంచెం బెల్లము, కొంచెం జీలకర్ర మెంత పొడి వేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా, అది ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకొని మరిగించుకుంటే అంతే పల్లీల చారు రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో 7 రకాల చార్ల రెసిపీస్ ఉన్నాయి. అవి చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ను ఒకసారి చెక్ చేయండి.